అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి. ఏ పనైనా సరే సులువుగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే సంఘ సంస్కార పనులు లేదా మేలు కోరేటటువంటి పనులు, కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం లాంటివి ఎక్కువగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పచ్చు. అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆనందంగా ప్రేమగా మెలగడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు. సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే కొంతమందికి ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు చేస్తారు. తద్వారా రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయని చెప్పచ్చు. అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయడం, పూజలు, దాన ధర్మాది కార్యక్రమాలు పాల్గొనడం, ఇంట్లో కూడా శుభకార్యాల్లో పాల్గొనడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం వెతకడం, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం, ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్ చేసుకుంటే చేసుకోవడం, సమర్థవంతంగా ఇంట్లో ఉండే సమస్యలని ఖచ్చితంగా మీరు నెగ్గగలుగుతారు. అందరితో సఖ్యతగా ఉంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ ఎదరికి వెళతాయి. తద్వారా ముఖ్యమైనటువంటి పనులు మీకు తొందరగా పూర్తవుతాయని చెప్పచ్చు. అలాగే ఇంటి అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, వంశాభివృద్ధికి, మీ కెరీర్ వృద్ధికి ఇలాంటి వాటి కోసం బాగా ప్రాకులాడతారు. ఎక్కువ తపన పడతారు. అంటే మిమ్మల్ని మీరు బాగా గొప్పగా ఒక మెట్టి ఎక్కడానికి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి వివాదాల వల్ల ఇరుక్కుంటే కనుక కొంతమంది వ్యక్తుల సహకారంతో లేదా రికమెండేషన్స్ తోటి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడాల వల్ల చాలా రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాంటి వ్యవహారాలు.